నమస్కారం, నేను మీ శ్రావ్య. చదువుకున్న పండితుడైనా సరే అన్నదానం చేయకపోతే పిశాచం కాక తప్పదా? ఆకలితో అలమటించే తండ్రికి ఆ కొడుకు మోక్షం ఎలా ప్రసాదించాడో ఈరోజు అధ్యాయంలో చూద్దాం. అన్నము పెట్టని పాపానికి పిశాచమాయే జన్మలే. వైశాఖాన దానము చేయక దక్కెను ఘోర శిక్షలే. తన మాంసాన్ని తనే తింటూ వేదన చెందే తండ్రిని చూసి, వేదన చెందే తండ్రిని చూసి, కొడుకు గుండె చెరువాయే విముక్తి మార్గం వెతికెనులే. కొడుకు గుండె చెరువాయే విముక్తి మార్గం వెతికెనులే. తీర్థయాత్రలు చేసిన విద్యలెన్నో నేర్చిన, విద్యలెన్నో నేర్చిన, విద్యలెన్నో నేర్చిన, కరుణ చూపి అన్నం పెట్టక కష్టాల పాలయ్యనులే. హరినామము స్మరించి అన్నదానము చేసినచో, అన్నదానము చేసినచో, పితృదేవతలే మురిసిపోయి విష్ణులో ఈ విష్ణులోకమే చేరునులే. అన్నదానమే మిన్నరా, అన్నదానమే మిన్నరా, వైశాఖాన పుణ్యమురా. అన్నదానమే మిన్నరా, వైశాఖాన పుణ్యమురా. అన్నదానమే మిన్నరా, అన్నదానమే మిన్నరా, అన్నదానమే మిన్నరా, వైశాఖాన పుణ్యమురా. అన్నదానమే మిన్నరా, అన్నదానమే మిన్నరా. అన్నదానమే మిన్నరా, వైశాఖాన పుణ్యమురా. వైశాఖాన పుణ్యమురా. అన్నదానమే మిన్నరా.